హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. బీఆర్ఓ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ సంబంధించిన ఖాళీలను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ సంబంధించిన ఖాళీని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పోస్ట్ అండ్ వ్యాకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎంఎస్డబ్ల్యూ కుక్కి చూసుకుంటే కరెంట్ వ్యాకెన్సీస్ అన్రిజర్వ్కి 77, ఓబీసీకి 15, ఎస్సీకి 30, ఎస్టీకి 18, ఈడబ్ల్యూఎస్కి టోటల్గా 140 ఖాళీలు కేటాయించడం జరిగింది. ఎంఎస్డబ్ల్యూ మ్యాషన్ చూసుకుంటే కరెంట్ వ్యాకెన్సీస్ అన్రిజర్వ్కి 81, ఓబీసీకి 15, ఎస్సీకి 22, ఎస్టీకి 4, ఈడబ్ల్యూఎస్కి 10 ఖాళీలు, టోటల్గా 168 ఖాళీలు కేటాయించడం జరిగింది. బ్లాక్ స్మిత్ చూసుకుంటే 41 ఖాళీలు అన్రిజర్వ్స్కి, ఓబీసీ వారికి 9 ఖాళీలు, ఎస్సీ వారికి 8, ఎస్టీకి అయితే 4 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్గా 64 ఖాళీలు కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, మెస్ వెయిటర్ చూసుకుంటే 6 ఖాళీలు అన్రిజర్వ్కి, ఓబీసీ వారికి 5 ఖాళీలు, ఎస్సీ వారికి 0 అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 0, టోటల్గా 11 ఖాళీలతో కేటాయించడం జరిగింది. ఒక గ్రాండ్ టోటల్ చూసుకుంటే ఫ్రెండ్స్, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 205 ఖాళీలతో కేటాయించడం జరిగింది. ఓబీసీ వారికి 96, ఎస్సీ వారికి 62, ఎస్టీ వారికి 29 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ వారికి 19 ఖాళీలు, టోటల్గా 411 ఖాళీలతో కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, షార్ట్ నోటిఫికేషన్ అనేది 2 జనవరి 2025 రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. మనకైతే అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ అయితే రావడం జరుగుతుంది. బట్ మనకు అఫీషియల్గా అయితే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ వరకు చూసుకుంటే 50 రూపాయలు ఫీజు అవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వరకు ఎటువంటి ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. ఈ యొక్క ఫీజు అనేది ఆన్లైన్ అయితే పే చేసుకోవాలి మనం. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పోస్ట్ అండ్ కేటగిరీ వైజ్గా అయితే వ్యాకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. మల్టీ స్కిల్డ్ వర్కర్ ఎంఎస్డబ్ల్యూ జనరల్ 205 ఖాళీలు కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 19 ఖాళీలు, ఓబీసీకి 96, ఎస్సీకి 62, ఎస్టీకి 29, టోటల్ ఈ యొక్క పోస్టులు అన్ని కలిపి అయితే జనరల్ వారికి 205 ఖాళీలు కేటాయించారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి 19 ఖాళీలు, ఓబీసీ వారికి 96, ఎస్సీకి 62, ఎస్టీకి 29. అండ్ ఒక పోస్టుల వైజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్, కుక్కుకి 153 ఖాళీలు కేటాయించడం జరిగింది. మ్యాషన్కి 172 ఖాళీలు, బ్లాక్ స్మిత్కి 75, మెస్ వెయిటర్ అయితే వర్క్ చేయాలనుకున్న వారికి అయితే 11 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ మల్టీ స్కిల్డ్ వర్కర్ కుక్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అండ్ ప్రొఫెషనల్ కుకింగ్ గ్రేడ్ అయితే అనుభవం కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మ్యాషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇక మ్యాథ్స్ అండ్ దాంట్లో అయితే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే ఐటీఐ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా బ్లాక్ స్మిత్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్లాక్ స్మితింగ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే ఐటీఐ అయితే సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మెస్ వెయిటర్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా మెస్ వెయిటర్లు అయితే అనుభవం కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. బట్ మనకైతే ఫుల్ నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ రాలేదు కాబట్టి మనమైతే ఈ యొక్క షార్ట్ నోటిఫికేషన్ చూడడానికి అవుతుంది. బట్ ఈ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఫుల్ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ సంబంధించిన మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే రిటన్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ ఫస్ట్ మీకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో నుంచి అయితే మనం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది. కుక్కి అయితే స్మిత్కి అయితే స్మిత్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మేము అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ అనేది మీకు క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.